హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. ఆఫ్టర్నూన్ మ్యాచ్ నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి. అందులో ఫస్ట్ మ్యాచ్ ఈ వీడియోలో నిన్న జరిగిన 2 మ్యాచ్ల రివ్యూ అండ్ ఈరోజు జరగబోయే మ్యాచ్ ప్రివ్యూ అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆర్ఆర్ కేకేఆర్. ఒక మంచి స్టార్ట్ అయితే వచ్చింది, మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు అనిపించింది. ఫస్ట్ స్టార్ట్ వచ్చినప్పుడు కేకేఆర్ మంచిగా బ్యాటింగ్ చేశారు. ఒక మిరాకిల్ ఏం జరిగిందంటే నిన్న అన్ని మ్యాచ్లు పోతూనే ఉన్నాయి. అందులో నిన్న మ్యాచ్లో రస్సెల్, రింకు ఇద్దరు ఆడిన ఇన్నింగ్స్ లాస్ట్లో వాళ్ళు విన్ అవ్వడానికి ఒక్క రన్తో విన్ అయినా సరే ఆ రన్స్ లాస్ట్లో వచ్చిన రన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రన్స్ అయిపోయినాయి. రస్సెల్ బ్యాటింగ్ చేస్తుండు. ఫస్ట్ ఎంత స్లోగా చేసిండంటే 9 బాల్స్ ఆడితే 2 రన్స్ ఇంతే ఆడుతుండలే. సేమ్ పూర్ ఫామ్ అంతే ఫామ్లో లేలే రస్సెల్ అనుకున్నాం. నెక్స్ట్ ఆడిన 16 బాళ్ళల్లో 55 రన్స్ సంపిండు. అసలు మామూలు కొట్టలేదు రస్సెల్. నిన్న ఆ విధ్వంసం ఇంతకుముందు ఉన్న రస్సెల్ని మళ్ళీ తీసుకొచ్చిండు. రింకు మంచిగా ఒక 4-5 బాల్స్ ఆడిండు, 20 రన్స్ అలా కొట్టిండు. మంచిగా వచ్చింది, 19 రన్స్ అనుకుంటా. ఒక మంచి ఎండింగ్ ఇచ్చారు కేకేఆర్కి వీళ్ళిద్దరూ. అది బాగా నచ్చింది నాకైతే. బ్యాటింగ్లో రహానేకి మనం లాస్ట్ మ్యాచ్ ఇంతకుముందు మ్యాచ్ జరిగినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ స్టిచెస్ పడ్డాయి, ఈ మ్యాచ్ ఆడో తెలీదు, హ్యాండ్ స్టిచెస్ పడ్డాయి అనుకున్నాం. బట్ చాలా బాగా ఆడిండు, మంచి స్టార్ట్ ఇచ్చిండు. క్యాచ్లు కూడా చాలా మంచి క్యాచ్ ఒకటి తీసుకుండు, నాకు బాగా నచ్చింది. రహానే ఆ ఇంజురీలో ఉండి యాజ్ ఏ కెప్టెన్గా బరువు బాధ్యతలు తీసుకుంటూ అనిపించింది. గెలిచి వాళ్ళు కూడా ఆ ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నాం, ఇంకా మేము యాక్టివ్గా ఉన్నాం అని ప్రూవ్ చేసుకున్నారు నిన్న మ్యాచ్లో. ఆర్ఆర్ విషయానికి వస్తే వాళ్ళు అసలు లేరు, ఫ్రీగా ఆడుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ చేసుకోవచ్చు. అది గెలిచినా గెలవపోయినా వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పడ్డాయి. అది చాలా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక 10 బాళ్ళు ఆడుకొని ఆ తర్వాత స్టార్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఏం కాదు, రన్స్ వస్తాయి. కానీ అది కూడా యూజ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ కోల్పోయారు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ మంచి కొంచెం ఒక స్టార్ట్ ఇచ్చిండు, 30+ రన్స్ కొట్టి. ఆ తర్వాత రియాన్ పరాగ్ ఆడిండు నిన్న. ఒక విధ్వంసం చేసిండు నిన్న బ్యాటింగ్లో. ఫస్ట్ 12th ఓవర్లో ఫస్ట్ బాల్ సింగిల్ సంథింగ్, ఆ తర్వాత 12.2 దగ్గర నుండి 12.6 వరకు 5 సిక్సర్స్ 12th ఓవర్లో 5 సిక్స్లు కొట్టిండు రియాన్ పరాగ్. అక్కడ మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఆర్ఆర్ గెలిచిద్దేమో అనే ఇంటెన్షన్కి వచ్చారు. అన్ని వికెట్లు పడ్డాతడే యాజ్ ఏ కెప్టెన్గా మంచిగా ఆ బరువు బాధ్యతలు తీసుకొని మంచిగా బ్యాటింగ్ చేసిండు. మళ్ళీ హెట్మైర్ ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. నిన్న కొంచెం ఓకే, హెట్మైర్ ఉన్నంతసేపు కొంచెం గెలుస్తారేమో అని అనిపించింది. ఒక్క రన్ తేడాతో పోయింది. లాస్ట్ ఓవర్లో సింగిల్ తీసుకోవడం అది జరగడం వల్ల వీళ్ళు గెలిచారు. లేకపోతే సూపర్ ఓవర్ మళ్ళీ ఈ సీజన్లో ఆర్ఆర్కే మళ్ళీ సూపర్ ఓవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనిపించింది. నిన్న ఒక ఓవర్తో ఓడిపోయారు. ఆర్ఆర్ గెలిచుంటే బాగుండేది, ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండేది ఆ పాయింట్స్ టేబుల్. అంతేం అనిపించలేదు. నాకు నచ్చింది అయితే ఇందులో రస్సెల్ బ్యాటింగ్ ఒకటి, ఇందులో రియాన్ పరాగ్ కొట్టిన 6 సిక్స్లు అనుకోవచ్చు. 13th ఓవర్లో కూడా సెకండ్ బాల్ మళ్ళీ 6 కొట్టిండు. ఆ 6లు ఇవి నాకు ఎఫెక్టివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. చాలా బాగా నచ్చింది నాకైతే ఇది నిన్న. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ఎల్ఎస్జీ అసలు ఉన్న ఫామ్కి 27 కోట్లు పెట్టి హయ్యెస్ట్ ప్రైస్ ట్యాగ్. ఇటువైపు కూడా ఆల్మోస్ట్ 27 కోట్లు, 26.5, ఇద్దరు 27 కోట్లు. ఓకే, శ్రేయస్ అయ్యర్కి అసలు ఆ ప్రైజు వర్త్. వాళ్ళని ఇంతవరకు గెలవని స్టేడియంలో గెలిపించిండు నిన్న మ్యాచ్, వర్త్. ఇటువైపు మాత్రం ఆ ఫామ్లో లేడా రిషబ్ పంత్, ఆ ప్రైజ్ ట్యాగ్ ప్రెజరా, కెప్టెన్సీ ప్రెజరా, అసలు ఏం అర్థం కావట్లేదు. రిషబ్ పంత్ ఈ సీజన్ ఒక్కటే మ్యాచ్ సిఎస్కే మీద 60 రన్స్ కొట్టిండు అంతే. ఇంతవరకు ఒక మంచి ఇన్నింగ్స్ లేవు ఎక్కడైనా. ఇప్పుడు ఆ క్యాప్టెన్ పాజిటివ్గా ఉన్నా, ఆ క్యాప్టెన్ నుంచి రన్స్ వస్తున్నా ప్లేయర్స్ కూడా క్యాప్టెన్ మాట వింటారు. క్యాప్టెన్ చెప్పింది చేయడానికి బౌలర్స్కి కూడా ఆ పాజిటివ్నెస్ మంచి అని. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ మనం మాట్లాడుకుంటే శ్రేయస్ అయ్యర్కి రన్స్ ఉన్నాయి, కెప్టెన్సీ మంచిగా చెప్తున్నా వింటారు. ఎందుకంటే వాడు మంచిగా ఆడుతుండు కాబట్టి వాడు మాట వింటారు. నువ్వే ఫామ్లో లేవు, నువ్వు చెప్పింది వాడు సరే యాజ్ ఏ క్యాప్టెన్గా నువ్వు చెప్పింది సరే అన్న, వాడు ఇష్టం వచ్చినట్టు వాడాలనుకోవాలని చూస్తారు. అక్కడ కూడా అయ్యి ఉండొచ్చు. రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ చూసాను, చాలా అగ్రెసివ్గా కనపడ్డాడు. కానీ
రిషబ్ పంత్కి ఇది ఈ సీజన్ మంచి సీజన్ కాదు అని అనిపిస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ సీజన్ వాళ్ళ ఓనర్ ఉంచుతాడా వదిలేస్తాడా, ఎందుకంటే 28 అయినా తీసుకునే వాళ్ళం మేము రిషబ్ పంత్ని అని చెప్పిండు. బట్ ఆ పర్ఫార్మెన్స్ అయితే నాకు కనపడట్లేదు, కెప్టెన్సీలో కూడా కనపడట్లేదు. బ్యాటింగ్ చేశారు పంజాబ్ నిన్న, వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఎవ్వరు ఒకళ్ళు పోతుంటే ఇంకొకళ్ళు వచ్చి ఆడుతుర్రు, ఒకళ్ళు పోతుంటే ఇంగ్లీష్ మంచి స్టార్ట్ ఇచ్చిండు, ఫస్ట్ ఓవర్స్లోనే మంచి స్టార్ట్ ఇచ్చిండు. దాన్ని ప్రభు సింగ్ వచ్చి కంటిన్యూ చేసిండు, 90+ రన్స్ కొట్టిండు. దాని తర్వాత 4th వికెట్ శ్రేయస్ అయ్యర్ వచ్చిండు, 40+ కొట్టిండు, 230+ రన్స్ కొట్టేశారు. వీళ్ళకి అప్పటికే ప్యాంట్లోకి వచ్చేసిన వాళ్ళ హార్ట్. 230 20 ఓవర్స్లో అంటే అది మామూలు విషయం కాదు. చాలా బాగా బ్యాటింగ్ అయితే మంచి బ్యాటింగ్. వీళ్ళల్లో ఒక కేకేఆర్ తర్వాత ఆల్మోస్ట్ 10 వరకు బ్యాటింగ్ ఉంది మళ్ళీ పంజాబ్ కింగ్స్కి. 9 వరకు బ్యాటర్సే ఉన్నారు, బౌలింగ్ ఏరంటే మళ్ళీ ఆల్రౌండర్స్ వాళ్ళు. కేకేఆర్కి 10 మెంబర్స్ ఉంటే పంజాబ్ కింగ్స్కి 9 మెంబర్సు. ఇంతవరకు ఆల్మోస్ట్ 12 మ్యాచెస్ ఆడ జరిగితే 12 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని స్టేడియంలో ఇప్పుడు గెలిచారు నిన్న మ్యాచ్. వర్త్ ఆ పైసలకి ఆ కెప్టెన్ని పిక్ చేసుకోవడం, కెప్టెన్సీ ఇవ్వడం పంజాబ్ కింగ్స్కి చాలా వాల్యుబుల్ ప్లేయర్. ఇంతవరకు నాకు తెలిసి లాస్ట్ 2015 నుంచి చూసుకున్న ప్రతి సీజన్ ఆల్మోస్ట్ 400 రన్స్ పక్కా చేస్తుండంట. లాస్ట్ సీజన్ కూడా 400+ రన్స్ చేసిండు ఐపీఎల్లో, ఈ సీజన్ కూడా 400 క్రాస్ చేసిండు శ్రేయస్ అయ్యర్. చాలా మంచి బ్యాటింగ్లో అయితే అస్సలు తేడా లేదు. కెప్టెన్సీ విషయానికి వస్తే ఫస్ట్ నార్మల్గా ఓవర్స్లో ఏం చేస్తాడంటే సింగ్తో వేపిస్తాడు. 2 ఓవర్లు స్టార్టింగ్, 2 ఓవర్లు ఎండింగ్కి 4 అడ్జస్ట్ చేస్తాడు. బట్ నిన్నేం జరిగిందంటే ఎల్ఎస్జీ బ్యాటర్స్ ఉంది 3, ఎట్లయితే జీటీకి 3 మెయిన్ ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళకి సేమ్ అదే 3. ఆ 3ని తీసేస్తే విన్ అయిపోతాను వీళ్ళకి తెలుసు. మార్క్రమ్, పురాణ్ వాళ్ళు అదే ఇంటెన్షన్తో ఫస్ట్ 2 వికెట్లు సింగ్ తీసేసిండు. ఎమ్మటే హర్షదీప్కి మళ్ళీ ఇంకో 3వ వికెట్ కూడా ఇచ్చి 3వ ఓవర్ కూడా ఇచ్చి 3వ వికెట్ తీపించిండు. పురాణ్ వికెట్ కూడా తీసిండు. 1 సైడ్ మ్యాచ్ అయిపోయింది అమ్మటే. ఆ తర్వాత బదోని వచ్చిండు, బదోని కొట్టిండు, ఒక 70+ రన్స్ కొట్టినా యూజ్ లేదు. ఒక్కడే వేయాలంటే పంత్ అట్లీస్ట్ నిన్న మ్యాచ్ అయినా కానీ వాళ్ళు ఆ ప్లేఆఫ్స్ రేస్లో కొంచెం ఎఫెక్టివ్గా ఉండేవాళ్ళు అనిపించింది. ఓడిపోయి వీళ్ళకి మళ్ళీ 2 పాయింట్స్ ఇచ్చారు. వీళ్ళు ఆల్మోస్ట్గా ప్లేఆఫ్స్ రేస్లో సెకండ్ పొజిషన్లో రండి 15. నెక్స్ట్ 3 మ్యాచ్లోనే 3లో 1 గెలిస్తే సరిపోద్ది, వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. వీళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్, ఉన్న ఛాన్సెస్ పోగొట్టుకుంటున్నారు వీళ్ళే. చాలా నిన్నైతే పంత్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే, మొత్తం వృధా అయిపోయింది అనిపించింది నాకైతే. ఇది ఈ మ్యాచ్లో హైలైట్స్. నెక్స్ట్ మ్యాచ్ మాట్లాడదాం. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ, మన హైదరాబాద్లో ఈరోజు మ్యాచ్. ఈరోజైనా 300 కొడతారా చూడాలి మరి. నాకు తెలిసి అయితే ఒక 240-250 అయినా కొట్టాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బౌలింగ్ ఎంత చెప్పినా అంతకన్నా తక్కువ లోలో ఉన్నారు కాబట్టి ఆ బ్యాటింగ్లో అన్న రన్స్ వస్తే డీసీ బౌలర్స్ని కొంచెం టీసీ బ్యాటర్స్ని ఆపగలుగుతారు. లేకపోతే వీళ్ళకున్న బౌలింగ్కి నాకు తెలిసి ఆ 250 కూడా వీళ్ళు చేంజ్ చేయగలుగుతారు. ఇటువైపు వీళ్ళు గట్టిగా ఆడతారని చెప్పట్లే, వీళ్ళకున్న బౌలింగ్ వీళ్ళు లోలో ఉన్నారు ఫస్ట్. ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. వీళ్ళు ఇప్పుడు ఆ ప్లేఆఫ్స్ రేస్లో ఉండాలంటే వీళ్ళు లైన్గా అన్నీ గెలిచి ఇప్పుడు టాప్ 2, 3, 4లో ఉన్న జీటీ, ఎంఐ అన్నీ ఓడిపోవాలి లైన్గా. అప్పుడు వీళ్ళకి 14 పాయింట్స్ వచ్చి వీళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్తారు. 2 అవ్వవు. నాకు తెలిసి ఈ మ్యాచ్ ఏదో ఫార్మాలిటీకే ఆడినట్టే. ఈ మ్యాచ్ అయినా కొంచెం అగ్రెసివ్గా ఆడండి ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అని ఫ్యాన్స్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ టికెట్ కొనుక్కొని వచ్చిన వాళ్ళకి ఆ ఇంటెన్షన్, సరే ఈ మ్యాచ్ అన్న ఆడారు రా నాయన, ఓడిపోతే ఓడిపోయారు, రన్స్ అయితే కొట్టారు, మాకు ఆ కాటేరమ్మ కొడుకులు మళ్ళీ బ్యాక్ వచ్చారు అనే ఇంటెన్షన్ మాకు తెప్పిస్తే చాలని నేను అనుకుంటున్నాం. డీసీ అయితే వాళ్ళ బౌలింగు బ్యాటింగు అంతా ఫామ్లో ఉన్నారు. కేఎల్ రాహుల్ బయట మ్యాచెస్ అన్నీ బాగా ఆడిండు. బట్ ఆ లోపల ఢిల్లీ అక్కడ ఆ ఏరియాలో ఆడే మ్యాచ్లు హోమ్ గ్రౌండ్స్లో అంత ఫామ్ అయితే నాకు కనపడలేదు. కేఎల్ రాహుల్ మళ్ళీ లో అయింది. ఆ ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ తర్వాత రన్స్ ఏం రాలేదు. కొంచెం కేఎల్ రాహుల్ కూడా మళ్ళీ అగ్రెసివ్గా ఆడాలి. నెక్స్ట్ కరుణ్ నాయర్ ఒక్క ఎంఐతో ఆడిన మ్యాచ్, ఆ తర్వాత ఒక 40 కొట్టిండు అంతే. కరుణ్ నాయర్కి అన్ని ఛాన్సులు
ఇందుకే పోతున్నాయి. వచ్చిన ఛాన్స్ వినియోగించుకోకపోతే వేస్ట్. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. కరుణ్ నాయర్ నుంచి నాకు ఫస్ట్‌లో పాపం ఛాన్స్ ఇస్తే బాగుండు అని అనిపించింది. ఆ ఎంఐ మీద ఆడిన ఇన్నింగ్స్ చూస్తే. ఛాన్స్ ఇస్తే మాత్రం యూజ్ చేసుకోవట్లేదు. అన్ని మ్యాచెస్ గెలవాలని లేదు. కొన్ని మ్యాచెస్ అయినా గెలిపించే ప్లేయర్ అయి ఉండాలి. నిన్న రస్సీల్ ఎలా ఆడిండో అలా అని నాకైతే అనిపించింది. ఢిల్లీకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిస్తే ప్లస్ ఎవరికంటే ఎంఐకి, జీటీకి. వీళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో ఒక 2 పాయింట్స్ కోల్పోయినట్టే కాబట్టి వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్ఆర్హెచ్ గెలిస్తే వాళ్ళకంటే ఫ్యాన్స్ మనం ఎక్కువ ఫీల్ అవుతాం కాబట్టి నాకు తెలిసి ఈరోజు ఎస్ఆర్హెచ్ అట్లీస్ట్ ఆ 200 మార్క్ క్రాస్ అయ్యి ఫ్యాన్స్ని హ్యాపీ చేయాలని కోరుకుంటున్నాం. గెలిచినా ఓడిపోయినా తర్వాత సంగతి. మాకు ఆ బ్యాటింగ్ ఆర్డరే మా కాటేరమ్మ కొడుకులు అనుకుంటాం కాబట్టి వాళ్ళు కొట్టాలని మేము అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరిగిద్దో. సబ్స్క్రైబ్.